హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడు, ఆది సంభూతుడు, అద్వితీయ సత్యవంతుడు, అమరుడు, అజేయుడు, ఉన్నవాడు, అనువాడు, రక్షకుడు, ప్రభాకరుడు, అక్షయుడైన యేసుక్రీస్తు ఘనమైన పుణ్యనామంలో ఈ నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. స్పందించాలి కదా. అందరికి వందనాలు. బాల్కనీలో ఉన్న భక్తులందరికీ వందనాలు, మందిర ఆవరణంలో కూర్చున్న వాళ్ళందరికీ వందనాలు, సేవకులందరికీ వందనాలు, సేవకురాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే వారి ప్రార్థనలు బహుబలమైన ప్రార్థనలు, అందుకే వారికి ప్రత్యేకమైన వందనాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన సుదినం, దీని యందు మనం ఆనందించి సంతోషించి ఆర్భాటముగా ప్రభువుని స్తుతించాలి. ఏ ఒక్కరూ వంటవందం తాగేసి వచ్చినట్లుగా మందంగా ఉండకూడదు. హల్లెలూయా. చిన్న వాక్యాన్ని చూపెట్టిన తదుపరి అద్దంకి సేవను గూర్చిన సంక్షిప్త సమాచారం మీతో పంచుకుంటాను. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 6:13. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక, గుర్తుపెట్టుకోండి ఆ మాట, విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేతును. అతిథిగా పిలుద్దామా, ఆధిపత్యాన్ని అప్పచెప్దామా ప్రభువుకి? మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పనా? ఆ 2 పదాలకు అర్థం తెలుస్తావుక. అది యేసు ప్రభుని అతిథిగా పిలుద్దామా, ఆధిపత్యాన్ని అప్పచెప్తామా? సూపులు ఇట్లు కొన్ని స్తోత్రం వెలిగిస్తాము. కొన్ని ఇండ్లకి వెళ్తే గుమ్మానికి పైన కట్టిపెట్టుంటారు ఒక వాక్యం, యేసు క్రీస్తు ఈ కుటుంబానికి అధిపతి. యేసు ప్రభు అతిథిగా వచ్చారనుకోండి, ఏమి మాట్లాడు. మీరెన్ని నాటకాలు ఆడుతున్నా, ఎంత విసిగిస్తున్నా, చేష్టలు ఉడిగిన పనులు చేస్తూ ఉన్నా, అతిథి కదా, ఏం మాట్లాడు. అదే ఆధిపత్యాన్ని గనక అప్పచెప్పామా, ప్రతిదీ గుచ్చి అడుగుతారు. బిలాము ఆ 2 కుర్రాళ్ళు ఎవరు? బాలాకురాజు పంపించిన బ్రోకర్లండి. వాళ్ళ చేతుల్లో ఏదో మూట ఉంది. ఆ మూట ఏంటో అడిగి కనుక్కో. రే, ఏమిట్రా ఆ మూట? బాలాకురాజు మీకు లంచం ఇచ్చి పంపించారండి, యెహోవా కానుక తెచ్చారంట. కానుక కాదు, అది లంచం. అదేలేండి, ఏదో ఒకటి. ఆ లంచం డబ్బులు బాలాకు ఎలా సంపాదించాడో అడిగి తెలుసుకో. ఒరే, ఆ మూటలో ఉన్న డబ్బు నాకు లంచానికి తెచ్చారు. ఆ లంచం డబ్బులు మీ రాజు ఎలా సంపాదించాడరా? ఎలా సంపాదించాడండి? వ్యభిచారుల దగ్గర, చేతబడులు చేసేవాళ్ళ దగ్గర, చిల్లంగి వాళ్ళ దగ్గర, ఇంకా సోది చెప్పేవాళ్ళ దగ్గర, వ్యభిచారుల దగ్గర, నపుంసకత్వం, జారత్వం జరిగించే వాళ్ళ దగ్గర, వాళ్ళందరి దగ్గర దోచుకున్న డబ్బు మీకు లంచంగా ఇచ్చి పంపించాడండి. అంచేత అతిథిగా పిలిస్తే
ప్రభు మాట్లాడరు. ఆధిపత్యాన్ని అప్పచెప్తే సమస్తము ప్రభువే చూసుకుంటారు. హల్లెలూయా. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేతును. సర్వశక్తి కలిగిన దేవుని మాట. మన దేవుడు ఎవరంటే మాట్లాడే దేవుడు. మన ప్రార్థనలన్నీ చెవియొగ్గి ఆలకించే దేవుడు. ఈ మందిరంలోకి వచ్చే వాళ్ళందరి మీద ఆయన కనుదృష్టి నిత్యము నిలిచి ఉండి చూస్తూ ఉంటారు. ఇవన్నీ వర్తమానంలోకి వెళ్ళే మునుపు ఈ అద్దంకి పరిచర్యల సంక్షిప్త సమాచారం. నేను ఒంగోలులో సేవ చేస్తున్నప్పుడు ఇక్కడున్న కొన్ని కుటుంబాలు, అలాగే ఈ అద్దంకి పరిసర ప్రాంత గ్రామాల్లో ఉన్న కొన్ని కుటుంబాల వాళ్ళు ఒంగోలుకు వచ్చి అడిగారు, ఇక్కడ ఒక మందిరం పెడితే బాగుంటుందని. యేసన్న గారితో సంప్రదించి సమాచారం చెప్పినప్పుడు ఒక 10 సెంట్లు స్థలాన్ని లీజుకు తీసుకోండి, కౌలుకు తీసుకోండి, మందిరం కడదామన్నారు. ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు భోజనాలు ఏర్పాటు చేసిన ఆ ప్రాంతం అనుకుంటాను. అక్కడ ఏదో కట్టున్నారు నాకు తెలిసి. అక్కడ ఒక 10 సెంట్లు స్థలం లీజుకు తీసుకున్నాం. నాతో పాటు ప్రస్తుతం అశ్వారావుపేటలో ఉన్న అశోక్ ఉండేవాడు. యేసన్న గారు ప్రార్థన చేసి అక్కడ మందిరం కట్టిన తర్వాత వాడిని అక్కడికి పంపిద్దామన్నారు. ఆ తర్వాత ఒంగోలు నుంచి ఒక 2-3 వారాల పాటు ఆ స్థలమంతా శుభ్రం చేసి ఒక తాటాకు మందిరం వెనక ఒక గది కట్టాం. కనీసం ఒంగోలు పాత మందిరం, బైపాస్ రోడ్లో ఉన్న మందిరం, ఎర్ర బస్సు ఎక్కితే నాతో పాటు అందరం అక్కడి నుంచి వచ్చేవాళ్ళమే. ఓ 10 మంది వచ్చేవాళ్ళమే, ఓ 10 మంది 13 వచ్చేవాళ్ళమే. ఎర్ర బస్సు ఎక్కితే టికెట్కి డబ్బులు సరిపోవని ఒకుమ్మడిగా లారీ ఎక్కేవాళ్ళమే. మొత్తం 13 కలిసి గంప కొత్తగా ఒక 50 రూపాయలు ఇస్తే అక్కడ రోడ్డు మీద దించేసి వెళ్ళిపోయారు. సాయంకాలం 6 గంటల వరకు పనిచేసి మరలా ఏదో ఒక లారీ ఎక్క బైపాస్లో దిగి సేవకి వెళ్ళాం. అంటే ఒంగోలులో ఉన్నప్పుడు అంతగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నందువలన కనీసం ఎర్ర బస్సు, అప్పట్లో ఎర్ర బస్సులే ఉన్నాయి, ఆ తర్వాత పల్లి వెలుగుగా మార్చారు. ఎర్ర బస్సు ఎక్కడానికి కూడా ఛార్జీలకి డబ్బులు లేక 2-3 వారాల పాటు లారీల్లోనే వచ్చాం. హోటల్లో భోజనం తెచ్చుకునే వాళ్ళమే, ఇస్తర్లో భోజనం చేసేవాళ్ళమే. ఆ 2-3 వారాల్లో కాస్త మంచి భోజనం భోజనం చేసామంటే ఇశ్రాయేల్ గారు, నెహమ్యా వాళ్ళ నాన్న వాళ్ళమ్మ, వాళ్ళ ఊరు నుంచి 3 వారాలు ఇంచుమించు ఒక 1 నెల రోజులు పనిచేస్తే ఒక రోజున నాటుకోడి తీసుకొచ్చారు. అది కూడా 4 గంటలకు తీసుకొచ్చారు, ఆకలి చచ్చాక. అట్లాగని వదిలిపెట్టే బాబుతో మనం కాదు కదా, తిన్నా. తర్వాత యేసన్న గారు ప్రార్థనా మందిరం ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ తాటాకు మందిరం ప్రారంభోత్సవం చేసాం. 6 నెలలు తిరక్క మునిపే ఈ పాత మందిరం ఉన్న స్థలం, కొంచెం స్థలం అశోక్ కానుకిచ్చారు. సూసన్నమ్మని వాళ్ళు కొంచెం కానుకిచ్చారు. వాళ్ళ అన్నది. ఈ ప్రాంతపు విశ్వాసులందరూ బరకాలు అంటే ఇక్కడేమంటారు, పట్టలు కుడుతూ ఉంటారు. ఆ పట్టలు అమ్మి ఏదో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కానీ పాస్టర్ గారు చెప్పారు, రాజు పాస్టర్ గారు, మాసిదోనియా సంఘస్థులు వాళ్ళంతా ఎక్స్ట్రాడినరీ. వాళ్ళు పేదలు కాదట, నిరుపేదలు. వారి దాతృత్వము విస్తరించలేదట, బహుగా విస్తరించిందట. అంతా ఎక్స్ట్రాడినరీ. అందుకే మాసిదోనియా సంఘానికి దేవుడు అనుగ్రహించిన కృప కూడా ఎక్స్ట్రాడినరీ గ్రేస్. హల్లెలూయా.
ఆ స్థలాన్ని కానుకిచ్చారు. కొంచెం స్థలాన్ని కానుకిస్తే ఏది మోషే గారు ఏది వారు ఏదో ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఒక 2 నిమిషాలు చెప్పిద్దాం. ఇందాకటి నుంచి వారు ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటారు. రండి సార్. హల్లెలూయా. 2006 సంవత్సరంలో ఏప్రిల్ నెల ఒంగోలులో సభలు జరిగినాయి. అప్పుడు జాన్ డ్రైవర్కి జ్వరం వస్తే నేనే డ్రైవింగ్ చేసుకుని సభలకు తీసుకొచ్చాను. ఏసన్న గారిని తీసుకొచ్చినప్పుడు ఆ సభలు ముగించుకొని వచ్చేటప్పుడు ఈ అద్దంకి మీదుగా వెళ్ళాలి మనం మోసే. అక్కడ స్థలం చూడాలంటే అప్పుడు ఈ పాత మందిరం స్థలం పెద్ద గుంత, పెద్ద గొయ్యి, వర్షాలు పడిపోయినాయి, అదంతా చెరువుగా ఉంది. అప్పుడే మరి వెస్లీ పాస్టర్ గారు చెప్పినట్టుగా ఇస్రాయేలు గారు చుట్టూ ఎలజన్ ల్యాంపులు కట్టి ఆ గుంతకి కట్టి ఇదేనన్నా మందిరం స్థలం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అన్న చూసి చాలా బాగుంది, ఇది మందిరం కడదామని చెప్పారు. తర్వాత మందిరం నిర్మాణమైంది. ఈ రోజున ఎంత వైభవంగా ప్రారంభించబడి అశేష ప్రజావాహిని రావడానికి ప్రబలమైన కారణం ఏంటంటే యేసన్న గారిలో ఉన్న చక్కటి ఆలోచన, దర్శనం. హల్లెలూయా. మరి వెస్లీ పాస్టర్ గారు కూడా ఒంగోలులో ఉంటూ నిజమే ఇక్కడికి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఇలాంటి ఇబ్బందులు చాలా సంఘాల్లో 25 ఏళ్ల క్రితం మేము అనుభవిస్తానే వచ్చాం. దేవుడు ఉచితమైన కృప ద్వారా మా అందరికీ ఇంకా సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా ఆనందించడానికి ఈ కృప అనుగ్రహించాడు. దేవుడు మిమ్మల్ని, సేవకులు, మమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించునుగాక. ఆమేన్. సందర్భంలో కొన్ని చెప్పుకోవాలి. ఇంకెప్పుడు చెప్పుకుంటాంపా. యేసన్న గారి మనస్సు ఎట్లా ఉంటుందంటే, ఈయన గారు చేబ్రోలో సేవకు వచ్చాడు, నేను తెనాల్లో సేవలో ఉన్నాను. అప్పటికే నేను అక్కడ సౌండ్ సిస్టమ్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. యేసన్న గారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక 250 యాంప్లిఫైర్ కొనిపెట్టండి, రోజు నేను సభలకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా. అప్పటి వరకు రన్నింగ్ టీంలో నేనే కదా ఉన్నాను. అంటే నీకు అంత అవసరమా 250 ఎక్కడ అని 50 కొనిపెట్టాడు. 45 యాంప్లిఫైర్ కొనిపెట్టాడు. ఈయన వచ్చి చేబ్రోలో నాకు చాలా ఇబ్బందిగా ఉంటే నాతోనే ఒక 250 యాంప్లిఫైర్ కొనిపెట్టి ఆయనకి ఇప్పించాడు. అర్థమైందా? ముట్లూరు అట కూటమి పెట్టాడు. నేను పెట్టాను అప్పుడు, అది ఓపెన్ చేశాను. 250 మామూలు వాడు కాదు నాయన. థ్యాంక్ యూ. చెప్పుకోవాలి అప్పుడప్పుడు మనం. నాకంటూ స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేది, మీకు తెలుసు కదా. నేను అప్పటికే పాటగాన్ని, వాక్యం చెప్తున్నాను, సేవ చేస్తున్నాను. నాకేమో 50 యాంప్లిఫైర్ కొనిపెట్టి 45 యాంప్లిఫైర్ నాతోనే 250 కొనిపెట్టాడు ఆయనకి. ఈ సత్య మార్గంలో ఆయన నడిపించిన మార్గమే ఇవాళ ఈ స్థితిలో నిలిపింది. హల్లెలూయా. అప్పుడు సంతోషంగానే ఉన్నాం, ఇప్పుడు సంతృప్తిగానే ఉన్నాం. ఒంగోలులో ఉన్న పరిచర్యలు సంతృప్తిగా, ఆ రోజు కూడా సంతోషంగానే ఈ పరిచర్య చేస్తూ వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారు చెప్పినట్లుగా ఏప్రిల్ 16, 17, 18 ఈస్టర్ రోజుతో ప్రారంభించారు సభలు. ఏప్రిల్ 16, 2006 ఈస్టర్ రోజు స్టార్ట్ అయింది సభ. 16, 17, 18 రాత్రి ఇట్లా స్థలం కొంచెం కానుకిచ్చారంటే మధ్యరాత్రి బురదలో దిగి యేసన్న గారు ప్రార్థన చేసి వెళ్ళారు. ఆ తర్వాత మందిరం కట్టాం. మందిరం కట్టే చెరువు కదండి. అప్పటికే 6 అడుగులు ఎత్తు కట్టాం ఈ మందిరం. 6 అడుగులు ఎత్తు. అప్పట్లో మందిరాలు కట్టించే పాస్టర్ గారు, ఇంత మట్టి పోయాలంటే సంస్థ దగ్గర డబ్బు లేదు, మట్టి పోయి, అదే సార్ మట్టి పోయడానికి, అదే మట్టి పోయడానికి డబ్బులు లేవు అన్నాడు. ఎందుకంటే అంత ఎత్తు కడితేనే ఇప్పుడు గొయ్యి అయిపోయి మునిగిపోయింది మొన్న. అట్లా ప్రారంభించిన ఈ పరిచర్యలు దేవుడు ఒక్కొక్క సేవకుణ్ణి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ పరిచర్యలు దీవించి
ఇంతటి సువిశాలమైన సుందరమైన అద్భుతమైన మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. నాటు నుండి నేటి వరకు సహకరించిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగాను ప్రతి కుటుంబాన్ని ఆకాశమందున్న నా తండ్రి మెండుగా నిండుగా సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మంచిది, వర్తమానంలోకి వెళదాం. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేతును. ఒక 2-3 మాటలు గుర్తుపెట్టుకోండి. విడిచిపెట్టక గుర్తుపెట్టుకోండి, నివాసము ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. 8వ అధ్యాయం 57వ వాక్యం, రాజుల మొదటి గ్రంథం 8:57. కాబట్టి తలలు పైకెత్తండి. పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు కాబట్టి, గనుక, కావున, ఇదిగో, అప్పుడు, ఇది మొదలుకొని, గాని, అయితే, అందుచేత ఇట్లాంటి పదాలు గనక తారసపడితే పైకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మాట్లాడాలి. ఎక్కడికి వెళ్ళాలి? పైకంటే బాల్కనీలోకి కాదు. కాబట్టి ఇది చదివాక పైనుంచి వద్దాం. కాబట్టి మన 57వ వాక్యం, కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా నున్నట్లు మనకు తోడుగా ఉండి తన మార్గములన్నింటినీ అనుసరించి నడుచుకొనున్నట్లుగాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక. మన పితరుడు ఈ హోసన్నా మినిస్ట్రీస్ మూల పురుషుడు, దైవజనులు యేసన్న గారికి దేవుడిచ్చిన దర్శనం, ఆజ్ఞలు, వాటన్నింటినీ ఇదిగో ఈ తరం, రాబో తరాలు, తరతరాలు గైకొనున్నట్లుగా దేవుడే మనందరి హృదయాలు ఆయన తట్టు త్రిప్పుకొనుగాక. ఇప్పుడు చదువుతాం. కాబట్టి అన్నారంటే కారణం ఏంటంటే 54వ వాక్యం చూద్దాం. అందరు చదవాలి. 54వ వాక్యం నుంచి అందరము కలిసి చదువుదాం. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం మీదట మోకాళ్ళలోనుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో, ఏ శబ్దంతో ఇశ్రాయేలీయుల సమూహం అంతటిని, సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని దీవించునుగాక, కృపా సత్యములు మీకు తోడై ఉండునుగాక, కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక, ఆశీర్వాదము శాశ్వత జీవము మీకు కలుగునుగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక, పరిశుద్ధ స్థలములలో నుండి నా తండ్రి మీకు సహాయం చేయునుగాక అని జనులను ఆశీర్వదించి ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఏ ఒక్క మాటైనను తప్పిపోలేదు. ఇందాక ఎవరో అడిగారట రాజు పాస్టర్ గారిని, అయ్యా గుర్తుందా అప్పుడు యేసన్న గారు వచ్చినప్పుడు ప్రార్థన చేయండి, ఈ ప్రాంతంలో ఓ పెద్ద మందిరాన్ని దేవుడు మీకు ఇస్తారన్నారు, గుర్తుందా అంటే ఆయన అన్నారు, యేసన్న గారి నోట్లోంచి వచ్చిన మాట మేమెందుకు మర్చిపోతామని. ఒక సామాన్యుడు, ఒక సౌమ్యుడు, హోసన్నా మినిస్ట్రీస్ మూల పురుషుడు, ఆయన మాటలే మేము ఏమీ మర్చిపోకుండా జాగ్రత్తగా గుండెల్లో పెట్టుకుంటే ఆది సంభూతుడు అద్వితీయ సత్యవంతుడైన దేవుని మాటలు ఎట్లా మర్చిపోతాం? మనం మర్చిపోకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు
1260 వాగ్దానాలు ఉన్నాయి. 1260 వాగ్దానాలు. ఈ వాగ్దానాలన్నీ అనేకమైన మాటలతో సంధించబడి ఉంటాయి. భయపడకుము, నేను నీకు సహాయం చేస్తాను. ఇట్లా దిగులు పడకుము, నేను నిన్ను, అంటే ఒక సబ్జెక్టుని బేస్డ్ ఆన్ సబ్జెక్ట్, ఒక విషయం మీద ఆధారపడి దేవుని మాట ఉంటుంది. అలాగే మీరు బైబిల్లో విడువక, విడిచిపెట్టక అనే వాగ్దానాలు కూడా మనం చాలా చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. ఉదాహరణ కోసం మీకు చెప్పాలంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5, 6 వాక్యాలు చదువుతారు. హెబ్రీ పత్రిక 13, 5, 6. నిన్ను ఏమాత్రమును విడువను. ఎవరమ్మా, ఎవరు చెప్పారట? దేవుడే కదా చెప్పింది. ఒకవేళ సేవకుడు ఆత్మవశుడై చెప్పినా ఇదే యెహోవా వాక్కు అని అంటాడు కదా, లేక యెహోవా మీకు సెలవిచ్చునుదేమనగా అంటాడు. కానీ నేను మీతో చెప్పునుదేమనగా అని ఎవడన్నా అన్నాడా? ఎవరైనా అన్నారా? యేసు ప్రభు అన్నారు. అద్వితీయ సత్యవంతుడని యేసు ప్రభు అన్నారు. ఏమని? మోషే మీకు అలా చెప్పాడా? నేను చెప్పునుదేమనగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అనే మాటకి రాజసం ఉంటుంది. నేను అనే మాటకి రాజసం ఉట్టిపడుద్ది. కొంతమంది బుర్ర తక్కువ వాళ్ళు ఉంటారు, ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన వెంటనే ఆ టేప్ వాళ్ళు గుర్తుపట్టకపోతే వెంటనే చెప్పరు, నేను ఫలానా అని చెప్పను. నేనంటే నేనే. ఎవరు నువ్వంటే సోనియా గాంధీవా లేకపోతే ఇంకెవరివి? బుర్ర తక్కువ మాట్లాడతారు. అది మనకు సెట్ కాదబ్బా. ఫోన్ చేయగానే ఆ టేప్ వాళ్ళు గుర్తుపట్టకపోతే వెంటనే చెప్పాలి, దిస్ ఇస్ సంథింగ్ దిస్ సో అండ్ సో చెప్పుకుంటే గౌరవంగా ఉంటుంది. నేనే ఎవరో గుర్తుపెట్టు. ఆ మాత్రం గుర్తుపట్టలేవా? వీడికి బొక్కెక్కడ? డబ్బులు పోతూ ఉంటాయి కదా, డబ్బులు పోతాయి కదా. అది మనకు సెట్ కాదు. దేవుడైనా నిర్దేశించబడిన సందర్భాల్లోనే నేనే అని ఉచ్చరించారు. కానీ మిగతా సందర్భాల్లో సాధారణంగానే చెప్పారు. మోషే అడుగుతున్నారు, మండుచు ఉన్న పొదలో నుంచి మీరు కనిపించారు, సాధక బాధలు ఏమిటి అన్నీ చెప్పారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారండి, నీతో మాట్లాడిన ఆ దేవుని పేరు ఏమిటి అని అడుగుతారు. ఏం చెప్పమంటారు? ఉన్నవాడను అనువాడను నేనే అని చెప్పాళ్ళకి. అదేనండి మీ పేరేమిటండి? చెప్పరాను వెళ్ళి బాబా. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడేటప్పుడు ఆవిడ అందే, మేము కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాం. వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ మెస్సాయా. ప్రభు చెప్పచ్చు, ఆ మెస్సయ్యని నేనే అని చెప్పచ్చు. నీతో మాట్లాడుచు ఉన్న నేనే. అంతే. ఆ రాజసం. పుట్టు గుడ్డోడిని బాగు చేశారా ప్రభు? ఉమ్మి వేసి బురద చేసి బాగు చేశారా? యేసు ప్రభు అలా జారుకున్నాక ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఆయన్ని వెలేశారా లేదా? సింగరకొండకి వెళ్ళే రోడ్లో ఊరు బయట కూర్చొని ఉన్నాడు. సింగరకొండ తెలుసులే, నేనేం మర్చిపోతాను అనుకున్నా. ఇటేమో సింగరకొండ, అటేమో సింగరాయకొండ. ఎందుకంటే ఒంగోలు ఆరాధన ముగించుకొని 2వ ఆదివారం ఇక్కడ బల్లారాధన, 3వ ఆదివారం అక్కడ బల్లారాధన. అంత తేలిక మర్చిపోతారు మిమ్మల్ని. ఈ సింగరకొండ రోడ్లో ఊరు బయట కూర్చొని ఉన్నారు. యేసు ప్రభు కొప్పెరపాడులో అంటే కపెర్నహూములో సభ ముగించుకొని వస్తున్నాడు. అంటే కన్వర్ట్ చేద్దాం పేర్లు. ఆయన అడిగాడు, ఏట్రా బాబు ఎక్కడ కూర్చున్నాడు? ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళేసారండి బాబాడా. ఎందుకు వెళ్ళేశారు? అదే మొన్న ఎవరో వచ్చారు మా ఊరు, ఇట్లాగా ప్రార్థన చేస్తే ఉమ్మి వేసి వచ్చేసి
మరి ఆయన నువ్వు గుర్తుపట్టావంటే, ఎక్కడండి బాబా, నేను కోనేటిలోంచి ఆ బెతెస్దా కోనేరులోంచి బయటకు వచ్చేసరికి కుక్కల్లాగా పట్టుకున్నారు నన్ను నీళ్ళు. ఆయన నేను కలవలేకపోయి చూడలేకపోయాను. సరే, ఆయన కనిపిస్తే ఏం చేస్తావురా? ఏం చేస్తారంటే బాబా, గట్టిగా పట్టేసుకుంటే ఈడిచిపెట్టను ఆయన. నీతో మాట్లాడుచు నేనే ఆ రాజసం. సముద్రం మీద దోణిలో వెళుతున్నారు శిష్యులు. యేసు ప్రభు చెప్పారు, ఇద్దరిలో బయలుదేరేటప్పుడు చెప్పారు, మీరు అద్దరిన ఉన్న బెత్సైదాకు వెళ్ళండి, నేను అక్కడ కలుసుకుంటాను మిమ్మల్ని, నేను అక్కడ కలుసుకుంటాను. వీళ్ళు బయలుదేరేశారు. తెల్లవారుజామున 4వ జామున ఓడ బద్దలైపోయే గతి వస్తే, మిక్కిలి కష్టపడుతుంటే ప్రభు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తే కంగారు అడిపోతుంది. వాళ్ళు అంత ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు త్వరగా ధోనిలోకి వచ్చేసి కూర్చోవచ్చు కదా, కూర్చోలేదు. దూరమున నుంచొని వారిని పలకరించి, నేనే, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. స్తోత్రం చెప్పచ్చు. బాల్కనీలో ఉన్నవాళ్ళు మాత్రమే బిగ్గరగా హల్లేలు అనండి. బయట కూర్చున్న వాళ్ళందరూ, ఈ సందులో కూర్చున్న వాళ్ళు, ఎదురుగా కూర్చున్న వాళ్ళు, ఇటు కూర్చున్న వాళ్ళు, పాత మందిరంలో అందరూ ఒకసారి హల్లేలు అనండి. మందిరంలో కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి హల్లేలు అనండి. మేమేది ఒట్టే చెప్తున్నా, మరలా విసిగించకుండా ఉండాలంటే 2 చేతులు, ఒక చెయ్యి ఎత్తేవాడు రాజకీయ నాయకుడు, 2 చేతులు ఎత్తేవాళ్ళు ఆత్మీయులు. 2 చేతులు పైకెత్తి ఒక 7 సార్లు వేయండి. ఇంత ఉత్సాహంగా చెప్తా ఉంటే మిమ్మల్ని ఆశీర్వదించకుండా ఎలా ఉండగలనండి? సంతోష సమాధానాలు పొందుకున్న వాళ్ళై మీరు ఇక్కడి నుంచి తోడుకొని వెళ్ళబడుదురుగాక. ఆమేన్. 27వ కీర్తన 10వ వాక్యం. 27వ కీర్తన 10వ వాక్యం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, పాట ఒకటి ఉంటుంది, అందరూ నన్ను విడిచినా. ఆగండి, విడిచినా కాదు. దావీదు అంటారు, నా తల్లిదండ్రులు నన్ను, బట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్సేకెన్ మీ, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టారు. విడిచిపెట్టినా కాదు, విడిచిపెట్టారు. మై ఫాదర్ అండ్ మదర్ ఫర్సేకెన్ మీ, విడిచిపెట్టారు. అసలు ప్రపంచంలో బంధాలన్నింటిలో ఒక బలమైన బాసట అమ్మ నాన్న, అమ్మ నాన్న. అట్లాంటి తల్లిదండ్రులే మనల్ని విడిచినను కాదు, విడిచిపెట్టారు. విడిచిపెడతారు కొన్ని సందర్భాల్లో. అలా విడిచిపెడతారేమో కానీ, నేను నా జనులైన ఇశ్రాయేలీలకు, నా ప్రజలను విడిచిపెట్టక, వదలక, విడిచిపెట్టక నేను వారి మధ్యలో నివాసం చేస్తా. హల్లెలూయా. ఆదికాండం 28:15 వాక్యం. ఆదికాండం 28:15 వాక్యం. ఇదిగో నేను నీకు తోడై ఉండి, నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఓకే, నేను నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నిన్ను విడువను. చెప్పండి, నిన్ను విడువను. దేవుని మాట స్థిరమైనదా అస్థిరమైనదా? మాట్లాడాలి. భూమి ఆకాశాలు గతించునేమో కానీ నా దేవుని మాటలు గతించవు. జాగ్రత్త గమనించండి.
యాకోబు ఒంటరిగా బేర్షెబా నుంచి బయలుదేరి పద్దనరాం వెళుతూ మధ్యలో హారాను వైపు వెళుతున్నాడు. చాలా జాగ్రత్త గమనించాలి. భవిష్యత్తులో ఇక రాబోయే రోజుల్లో ఇట్లాంటి లోతైన సత్యాలు పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరచును గాక. ఎవరైనా ఒక బాగా తెల్లెంటుకులు ముసలోళ్ళు, కొంచెం ఒక మోస్తరు, ఇంకో మోస్తరు, ఒక ముగ్గురుంటే బాగుండేది. అసలు చెప్పడానికి చాలా బాగుంటుంది. ఎవరు వస్తారు? తెల్లెంటుకులు అంటే జార్జ్ ఉన్నాడు, మరి ఏమనుకుంటాడు మరి తెలవలా. రా, వీళ్ళ కొడుకు కింద ఎవరు వస్తారు? దేవసాయం ఏడి లేడా? లేదా నెహమ్యా వస్తాడు. వాళ్ళ కొడుకు కింద అక్కడ నుంచోండి. ఇదిగో ఈయన అబ్రహాం అండి. ముందెన్నడు వినని మర్మం చెప్తాను ఇప్పుడు. ఈయన అబ్రహాం, ఈయన ఇస్సాకు. యాకోబేడి ఎవరు? మోసగాడి క్యారెక్టర్ ఎవరు వేస్తారు? నెగిటివ్ షేడ్కి మంచి డెప్త్ ఉంటుందిరా. జాన్పాలా సరే రారా. అదే చిక్కుడుకాయ కూడా బాగా చేస్తాడు. నెహమ్యా నువ్వు సెంటర్లో, మీరు అక్కడ అంటే మీకు వెరీ విజువల్. నేను విజయవాడలో కూడా చెప్పాను. ఈ మధ్య హెబ్రూ గ్రీక్ బైబిల్ కొంచెం చూస్తున్నా. ప్రింట్ మీడియా, ఆకాశవాణి, రేడియో కేంద్రాలు ఇవన్నీ చూడట్లేదు ప్రజలు. ఇప్పుడు విజువల్ మీదకి ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? ఒక్కసారి దృశ్యాన్ని చూస్తే మైండ్లో ఫిక్స్ అయిపోతారు. అందుకే మీడియా మీదకే మైండ్ వెళ్ళిపోతుంది. పేపర్లు చదవడం మానేశారు, ఆకాశవాణి రేడియో కేంద్రం వినడం మానేశాడు, చూడడం. ఈ ఆత్మలో దేవుని వాక్యము చొచ్చుకొని వెళ్ళి క్రియ జరిగి నిన్ను ప్రభావితం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హవ్వ చూపునకు చూసిన దాన్ని గురించి మాట్లాడిన తర్వాత ప్రేరేపించబడింది. అట్లాగే చెప్తున్నా, మీరు దేవుని వాక్యాన్ని మీ గుండెల్లో ప్రభావితం అవ్వాలంటే మీరు వాక్యాన్ని చూడాలి, చదవాలి. ఆ చదివింది మీ మైండ్లోకి వెళితే అది మిమ్మల్ని ప్రభావితం చేయును గాక. ఆత్మని పురికొల్పుతుంది. మీకు అర్థమయ్యేటట్టు ఇట్లారా రావయా, మీరు సెంటర్లో ఉండు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఒంటరిగా వెళుతూ ఒక్కరోజు ప్రయాణం చేశారు. ఒక్క రోజు ప్రయాణం చేసి ఆ రాత్రి తెల్లవారుజామున దేవునితో మాట్లాడుతూ నాకు అన్నం పెట్టండి, నాకు బట్టలు అడిగాడా? నేను అబద్ధం చెప్తున్నానా? నాకు బో పెట్టండి, నాకు బట్టలు. కారణం ఏంటి? అబ్రహాము హాగరుని దాని కొడుకుని వెళ్ళగొట్టేటప్పుడు పులిహోర పొట్లం ఇచ్చాడా? అందులో గుడ్డేసాడా లేదనే తర్వాత సంగతి. గుడారాల పండగకి మాత్రమే గుడ్డు. హాగరుని వెళ్ళగొట్టేటప్పుడు పులిహోర పొట్లం ఇచ్చాడా లేదా? వాటర్ తిత్తి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మీరు గమనించాలి. వీళ్ళ ముగ్గురులో తేడాలు చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి. యాకోబుని ఒంటరిగా 28వ అధ్యాయం 5వ వాక్యం. ఆ తలలు పైకెత్తండి. ఇదిగో ఇస్సాకు యాకోబుని పంపివేశను. ఎలా పంపించాడు? ఒకే ఒక జత బట్టలు, చేతిలో చేతికర్ర, కాకపోతే గొబ్బరి నుండి సీసా ఒకటి ఉంటుంది వాళ్ళకి. ప్రయాణం అయిపోయి కాస్త కాళ్ళు వాసిపోతే అలా మసాజ్ చేసుకోవడానికి ఏ కొబ్బరి నూనె ఏదమ్మా తెస్తారుగా. మా బట్టలన్నీ నూనె అవుతుంటాయి. అది జస్ట్ కొబ్బరి నూనె బొడ్డి, కర్ర. ఇస్సాకు యాకోబుని పంపివేశను. ఎలా పంపించాడు? అసలు ఎట్లా పంపిస్తావా నువ్వు? అదే పద్దనరాముకి మీ నాన్న నిన్ను పంపించాడా?
పంపించాడా పెళ్లి సంబంధానికి చూడడానికి. వాడు అడిగాడు ఎలియాజరు, ఏమంటే మీ అబ్బాయిని తీసుకెళ్తాడు. వద్దు, మా ఊరు వదిలిపెట్టేసి వచ్చేసి మరలా అన్యజనుల దగ్గరికి నేను కానీ నా బిడ్డ కానీ. మీకు అర్థమవుతుంది, సేవకులు జాగ్రత్త గుర్తుపట్టారు. ఈ ఇస్సాకు పంపేశాడు, యాకోబు ఎల్రా వెళ్ళు. ఎట్లా పంపిస్తావు? మీ నాన్న నిన్ను పంపించాడా? ఆ ఊరోళ్ళు మంచోళ్ళు కాదు కదా, పద్దనరాం విగ్రహారాధికులు కదా. అక్కడికి వెళ్ళిపోతే మరలా నా బిడ్డ అటు వెళ్ళిపోతాడేమో, లేనిపోని గొడవ, నా బిడ్డ లోకంలో పడిపోతాడేమో. మీ నాన్నగారేమో నీ మీద అంత బాధ్యత కలిగి ఉంటే నువ్వు నీ బిడ్డను గురించి ఏం బాధ్యత లేకుండా ఉంటాయంటే. 2, ఎలియాజును పంపించేటప్పుడు 10 ఒంటెలు పంపించాడు. 10 ఒంటెలు అంటే ఈ రోజుల్లో 10 బెంజ్ కార్లు. 10 బెంజ్ కార్లు ఎంగేజ్ పెళ్లి సంబంధానికి. మరి నువ్వు నీ కొడుకుని పంపించాడు, గాడిదన్నా ఇచ్చావా? గాడిదన్నా ఇచ్చేవాడికి ఇవ్వలా. నువ్వు మీ అబ్బాయి పెళ్లి సంబంధానికి పంపించేటప్పుడు వెండి, బంగారు, నగలు, వస్త్రాలు, ఆ అత్తకి, బావమరిదికి, వీళ్ళందరికి బట్టలు ఇచ్చి పంపించాడు. నువ్వు నీ కొడుకుని ఎట్లా పంపిస్తావా? కట్టు బట్టల మీద తరిమేశాడు. ఏం న్యాయం ఇది నాకు అర్థం కావట్లేదు. ఆయన భార్యకి పిల్లలు లేరు, ఈయన భార్యకి పిల్లలు లేరు. ఆయన భార్యకి జెనెటిక్ ప్రాబ్లం, వీళ్ళకి భౌతికంగా ప్రాబ్లం కాదు, బయోటిక్ ప్రాబ్లం కాదు, జెనెటిక్ ప్రాబ్లం. వీళ్ళందరూ బంధువులు, శారమ్మ, రెబక, రాహేలు, వీళ్ళందరూ బంధువులు. అందుకే వీళ్ళకి జెనెటిక్ ప్రాబ్లం వల్ల వీళ్ళు 3 కుటుంబాల్లో సంతానం లేదు. ఇట్లాంటి మర్మాలు బోళ్ళు ఉన్నాయి మన దగ్గర. భవిష్యత్తులో విడుదల చేస్తా, కూర్చోండి. మీకు అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు రా యాకోబు. ఇప్పుడు యాకోబు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. బేర్షబా నుండి పద్దనరాం వెళ్ళాలంటే 7 రోజులు ప్రయాణం. బేర్షబా టువర్డ్స్ పద్దనరాం 7 days ప్రయాణం. వెళ్ళే దారిలో కనానీయులు ఉన్నారు, వెళ్ళే దారిలో సంకర్ జాతోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదన్నా కీడు చేస్తారేమోనని ప్రార్థన. మోరోవర్ బొవ్వలేదు. ఈ 7 రోజులు నడిచి చచ్చిపోతానేమో, నాకు బొవ్వెట్టు బాబా. 7 రోజులు ఒకే డ్రెస్ వేసుకెళ్తే కంపు కొట్టిపోతాం. మా నాన్న నన్ను ఎల్ల కొట్టేశాడు, నాకు బో పెట్టండి. మా మామ దగ్గరికి వెళ్ళాక తర్వాత మేము మామూలు మేము మాట్లాడుకుంటాం, బట్టలు ఇవ్వండి, బో పెట్టండి. వెళుతున్న ఈ మార్గం అంతట్లో నన్ను అక్కడికి వెళ్ళాక కాదు, ఈ 7 రోజుల్లో ఈ సంకర జనుల మధ్యలో నుంచి నేను వెళ్ళాలి. వాళ్ళు గనక నన్ను గుర్తుపడితే, ఎందుకు మా నాన్న శ్రీమంతుడు. ఆ రోజుల్లో అబ్రహాము ఇస్సాకులకున్న ఆస్తి 200 కోట్లు. ఆ రోజుల్లో అబ్రహాము ఇస్సాకులకున్న ఆస్తి 200 కోట్లట. హిబ్రూ వాళ్ళు రబ్బీలు లెక్కగట్టి చెప్తున్న మాటలు 200 కోట్ల ఆస్తి కలిగిన కొడుకు ఒక్కడే వెళ్తా ఉంటే బతకనిస్తారా వాళ్ళు? ఆయన గుర్తుపడితే ఇంక బతకనిస్తారా అండి? అందుకే వెళుతున్న ఈ మార్గం అంతట్లో నన్ను కాపాడు. స్తోత్రం చెప్పు, కూర్చో. దేవుడు అంటారు, నేను నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నిన్ను విడవను, ఎడబాయను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే మన దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను గనక విడువక మీ ఎడల కృప చూపుతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడు ఎవరంటే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, అన్నదమ్ములు విడిచిపెట్టచ్చు. పౌలు అంటారు కదా, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16, 17. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఏ ఒక్కరూ నా పక్షముగా నిలవలేదు. విడిచిపోతారు. నిన్న మొన్నటి వరకు ఇదే ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, నిన్న మొన్నటి వరకు ఇదే ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. నిన్న మొన్నటి వరకు అప్పట్లో యేసన్న గారు సవాల్ చేస్తుండేవాళ్ళు, నా చేతులు యేసు ప్రభు పాదాలు ముట్టుకున్నాయి, ఒకవేళ మీకు ఎవరికైనా అనుమానం కానీ సందేహం కనుకుంటే నన్ను కోయండి, నా రక్తాన్ని పిండండి, ఆ రక్తాన్ని ఎండబెట్టి టేపులాగా తయారు చేయండి, ఆ టేప్ రికార్డులో పెట్టండి. ఆ టేప్ రికార్డులో వెళుతున్న నా రక్తపు నమూనా చెప్తుంది యేసు క్రీస్తు పాదాలు ముట్టుకున్న సంగతి అని సవాల్ చేసేవారు ఆయన.
అది ఆధారం చేసుకుని మాతో ఉన్నవాళ్ళు నిన్న మొన్నటి వరకు మాతో పాటు ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్న సేవకులు కూడా చెప్పేవాళ్ళు, మా గుండె కోసినా, మా కిడ్నీ కోసినా, ఇంకా ఏది కోసినా లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అనే శబ్దం వినబడదో. ఏమనబడుతుంది తెలుసు, మీకు తెలుసు, మీరన్న నమ్మకంగా ఉన్నారు దానికి. నిన్న మొన్నటి వరకు ఇదే ప్లాట్ఫామ్ మీద ఉండి పౌలుతో శీలలతో సేవ చేసిన వాళ్ళు, పౌలు అంటారు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ ప్రభువు నా ప్రక్కన నిలవబడి నన్ను బలపరిచాడు గనకనే ఇవాల్టి వరకు నా దేవుని సేవలో నిలవబడినాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు ఉన్నా లేకపోయినా, గతంలో ఇక్కడ చాలామంది పరిచర్యలు చేసి ఉంటారు, ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, ఆ మూల పురుషుడికి దేవుడిచ్చిన దర్శనం, ఆ వాగ్దానం, ఆ ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, విధులు, వాటిని అనుసరించి దేవుడి ఇవాళ కార్యాలు జరిగించి ఈ అద్దంకిలో అపురూపమైన ఈ మందిర ప్రాంగణాన్ని ప్రభు మనకు ప్రసాదించారు. హల్లెలూయా. ఒక్క 3 మాటలు నేను మీకు తెలియపరుస్తాను. నేను వారిని వదలక విడువక వారి మధ్యలో నివాసం చేస్తాను. పరిశుద్ధుడైన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు, అద్వితీయ సత్యవంతుడైన దేవుడు ఎక్కడ నివాసం ఉంటారు, ఎవరితో నివాసం ఉంటారు? మొదటి మాట ప్రేమించే వాళ్ళతో ఉంటారు. ఎవరితో ఉంటారు? ఆయన ప్రేమించే వాళ్ళతో ఆయన నివాసం ఉంటారు. యోహాను సువార్త 14 యోహాను 14:23. ఇంకోరు చదివేస్తారండి, మొత్తం వెళ్ళిపోతున్నావు. యోహాను సువార్త 14:23. యేసు ఒకడు కాదు, యేసు తర్వాత గ్యాప్ లేదా? మరి అది కదా డ్రామాటిక్గా చదవాలి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు. ఎవరమ్మా? మేము, నేనైనా సరే, నా తండ్రి అయినా సరే. ఒక మాటలో చెప్పాలంటే 14, 15, 16లో పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నారు కనుక, అప్పుడు మేము వాని యొద్దకు వచ్చి, అప్పుడు మేము, చెప్పండి, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు త్రిమూర్తుల, త్రియేక దేవుడా? త్రిమూర్తుల, త్రియేక దేవుడా? త్రియేక దేవుడు. యేసు ప్రభు సంబోధిస్తున్నారు, ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా ఆజ్ఞలన్నింటినీ, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. సో అప్పుడు నేను, నా తండ్రి, పరిశుద్ధాత్ముడు మేము వచ్చి అక్కడ నివాసం చేస్తాం. నిశ్చయముగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నిత్యము ఆయన కోరుకున్న స్థానం ఇది గనక ఇక్కడ నివాసం ఉండును గాక, ఈ మందిరములో నివాసం ఉండును గాక, ఈ దేవాలయములో నివాసం ఉండును గాక, ఈ దేహం అనే దేవాలయములో నివాసం ఉండును గాక. మీరు టూ ట్రాక్స్ వెళ్ళాలి, సిమిలర్గా వెళ్ళాలి. మందిరం అంటే ఇదిగో చేతులతో కట్టబడిన ఈ మందిరం. అలాగే మన హృదయమే, మన దేహమే దేవుని ఆలయం, ఈ మందిరం. త్రియేక దేవుడు ఈ హృదయములో నివాసం ఉండాలంటే వెరీ సింపుల్. తల కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తమని అన్నారా? చుంచెలుకుల్లాగా అనకూడదు. దేవుడు నోరిచ్చాడు, మాట్లాడాలి. తల కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తాలనా? లేదు. దొరలాలనా? లేదు. ఇంక వేరే ఏమైనా చేయాలనా? లేదు. ఏం చేయాలి? జస్ట్ ఒకడు నన్ను ప్రేమిస్తే,
యేసయ్యని ప్రేమించిన వాళ్ళందరూ ఒకసారి కుడి చేతుల పైకి తెలియాలి అనండి. అని అంటే నాకు అర్థమవుతుంది మీకు ఆకలి అవుతుందని. ఎప్పుడు 1:15 అవుద్దా అని చెప్పి తొందరలో ఉన్నారు, నాకు అర్థమవుతుంది. తొందరపాట్లో మీరు నిర్ణయాలు తీసుకోమాకండి, కొంచెం ఆచి తూచి చెప్పండి. యేసయ్యని ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే చటుక్కుమని చేయెత్తేశారు. ఏంటి యేసు ప్రభుని ప్రేమించినట్లుగా గుర్తేంటండి బాబా, బైబిల్ అట్టుకొచ్చాం, తెల్లవారుజామున ప్రార్థన చేస్తుంటాం, అలాగే పాటలు కూడా పాడుతూ ఉంటాం, బ్యాడ్జి పెట్టుకున్నాం, ఇంకా ఏవేవో చిన్న చిన్న విషయాలని చెప్తారు. దీస్ ఆర్ ఆల్ ది ఎసెన్షియల్ థింగ్స్. ఇవన్నీ తరువాయి. అమ్మా కొబ్బరి నూనె సంగతి మర్చిపోయా. ఇవన్నీ తర్వాత సంగతి. ఆయనను ప్రేమించినట్లుగా గుర్తేంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట, వాడు నా ఆజ్ఞలన్నీ. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధ గ్రంథంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. జస్ట్ ఆది కాండం నుంచి మలాకి, ప్రకటన గ్రంథం వరకు వెళితే ఐ థాట్ 720 ఆజ్ఞలు అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు. ఆది కాండం నుంచి మలాకి వరకు అయితే 613 ఆజ్ఞలు. అంటే ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా నడవాలి. అదే కాదు, ఇలా చేయకూడదు, ఇలా నడవకూడదు, ఇలా ప్రవర్తించకూడదు. మైనస్ ప్లస్, పాజిటివ్ నెగిటివ్, ఇవన్నీ కలిపితే ఆది కాండం నుంచి మలాకి వరకు 613, కొత్త నిబంధన కలిపితే ఐ థింక్ 720 ఉంటాయి మొత్తం. చేయకూడనివి చేయాల్సినవి, నడవాల్సినవి నడవకూడదు, చూడాల్సినవి చూడకూడదు, తినాల్సింది తినకూడదు, మొక్కాల్సిందే మొక్కకూడదు. ఇవన్నీ కలిపితే నా ఆజ్ఞలన్నీ, యోహాను అంటారు కదా, ఎవడైనా సరే ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయాల్లో తప్పిపోయిన వానితో సమానం. అందుచేత దైవ జనాంగమా, త్రియేక దేవుడు ఈ హృదయంలో నివసించాలంటే, త్రియేక దేవుడు ఈ జీవము గల ఈ దేవుని మందిరంలో నివసించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించినట్లుగా గుర్తేమిటి అంటే ఆయన ఆజ్ఞలన్నింటినీ మనం గైకొనాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిస్తున్నాం. లోకంలో ఉన్న ప్రేమలన్నీ నటన, లోకంలో ఉన్న ప్రేమలన్నీ వంచన, లోకంలో ఉన్న ప్రేమలన్నీ స్వార్థంతో కూడుకున్నవి, లోకంలో ఉన్న ప్రేమలన్నీ నీచమైన తుచ్చమైన అభిలాషలతో కవర్ చేయబడి ఉంటాయి. అవన్నీ కవర్చబుల్ థింగ్స్, అవన్నీ పాపపు ఇష్టమైనవి. దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది, స్వచ్ఛమైనది, కళంకం లేనిది, అత్యున్నతమైన ప్రేమ యేసయ్య ప్రేమ. మనల్ని ప్రేమించమని అడుగుతున్నారు ఆయన. కొన్ని సందర్భాల్లో, ఒక సందర్భంలో పేతురుని అడుగుతున్నారు ప్రభు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మీకు తెలుసు కదా బోధకుడా, పేతురు వీళ్ళందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మీకు తెలుసు కదా ప్రభువా నేను ప్రేమిస్తున్నానో లేదో. మూడవసారి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మిగతా వాళ్ళకేమో మామూలు కోపంగా లేరు. అన్నిసార్లు అని గుచ్చి అడుగు, తాళపు చెవిటివు, ఏ పేతురు తాళపు చెవిటివు తీసేసి యోహానుకో యాకోబుకో ఇచ్చేయచ్చు కదా. ఎందుకని సార్లు అడుగుతున్నారు? మిగతా వాళ్ళందరికీ పేతురు మీద సందేహం. ఆ చిన్న పిల్ల, ఏదా పిల్ల ఏది? లేకు, నువ్వు పాట పాడుతున్నంతసేపు నిద్రలోనే ఉంది ఆ పిల్ల. అంత శబ్దంలో కూడా ఆ పిల్లకి అంత ప్రశాంతంగా ఉంది. నీ ఆత్మ, నీ గుండె మామూలు గుండె కదబ్బా. ఈ చిన్న పిల్ల అడిగింది, హే మ్యాన్, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివి కదూ, నీ మీదొట్టు, నాకు ఆ పేరే తెలీదు అన్నాడు. నీ మీదొట్టు, నాకు ఆ పేరే తెలీదు.
ఇప్పుడు మిగతా శిష్యులందరికీ పేతురు మీద చాలా సందేహాలు ఉన్నాయి. యేసు ప్రభుని వదిలి వెళ్ళిపోతాడిక, యేసు ప్రభు మీద ప్రేమ లేనట్టుంది. 3 సార్లు యేసు ప్రభు అడిగినా అతను చెప్పుకోలేకపోయాడంటే అతని గుండెల్లో ప్రేమ లేనట్లే అని మనం అభివర్ణిస్తాం. మనం పుంకాలుగా మనకు తోచింది రాసి పడేస్తాం. కానీ అతను ప్రేమిస్తూ ఉన్నాడా లేదా అనేది యేసు ప్రభువుకు తెలుసు. యేసు అందరిని ఎరిగినవాడు ఆంతర్యములో. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు అందరిని ఎరిగినవాడు ఆంతర్యములో ఎరిగినవాడు. ప్రియులారా, ఎదటి వాళ్ళకి తెలియకపోవచ్చు నువ్వు యేసుని ప్రేమిస్తున్నావా లేదా అని. ప్రేమిస్తున్నాను అంటే పచ్చబొట్టు కొట్టుకోవడమా? ఈ షోలమ్మితి ఉంది చూడండి, తెలుసా మీకు? షోలమ్మితి ఎక్కడుంటుంది అమ్మా? పరమగీతి ఏం చేస్తుంటుంది ఏమ్మా? ఈ బిల్డప్లే తగ్గించుకోవాలి. నేను నల్లని దానైనను ఇవే వద్దు, ఇవే తగ్గించుకోవాలనేది. కాసేదేమో గొర్రెలు, పైగా బిల్డప్ మాటలు. ఇంత చేసి ఎదటి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో మనం ప్రేమిస్తున్నాం లేదా అర్థం కాదు. ఈ అమ్మాయి అంటది, నేనంటే నీకు ఇష్టమేనా చెప్పు, ఏం కట్టమంటావు చెప్పు, తాజ్మహల్ కట్టినా నీ కోసం. ఒక్కొక్కడు ప్రేమకు గుర్తుగా తాజ్మహల్ ఇస్తాడు. మీ దుంపాదాగా అది సమాధిరా, ముంతాజ్ బేగం సమాధి అది. అమ్మ, ఆడపిల్లలు ఎవరైనా ప్రేమించినోడు మీకు తాజ్మహల్ ఇస్తాడు, మొహాన్ని కొట్టండి. అంటే ప్రేమించుకోమని కాదు, పళ్ళు రాలిపోతాయి. జీవం కలిగిన దేవుని సంఘంలో చెరువులు ఎలాగూ వస్తా. సెకండ్ పాయింట్కి వచ్చాక వస్తా. మరి ఎందుకో వాడిగా వేడిగా వేసారు వీళ్ళిద్దరు ఇందాక. నేను కూడా కొంచెం తాలింపేసి వదులుతా ఆఖరిలో. తప్పదు మరి. విశాలత ఎక్కువయ్యే కొద్దీ అపవిత్రత ఎక్కువైపోద్ది. యేసన్ గారు మాకు సేవకు రమేష్ సబ్జెక్ట్ ఇది. దిమ్మలో ప్రత్యక్షపు గుడారాన్ని కట్టేటప్పుడు దిమ్మలన్నీ ఒకదానితో ఒకటి వరుసగా అతికించబడి ఉండాలి. ఇదిగో ఈ గ్యాప్లో 10 మంది ఉన్నాం. దేవుడు విశాలపరచాలి అంటే ఇట్లా ఉన్న వాళ్ళం కాస్త చేతులు బార్లు సాపేంత విశాలపరచబడ్డాం. అందరం కలిసి ఉన్నప్పుడు రోజా అందరం కలిసినప్పుడు చీమ కూడా దూరదు. అందరం ఐకమత్యంగా ఉంటే చీమ కూడా దూరదు. ఎప్పుడైతే విశాలత ఎక్కువైపోతుందో దున్నపోతులు స్వారీ చేస్తూ ఉంటాయి లోపలికి వచ్చి. తప్పదు. దేవునికి మహిమ కలుగును గాక. షోలమ్మితి అంటది, నేనంటే నీకు ఇష్టమేనా? పిచ్చి నువ్వంటే. అయితే ఓ పని చేయి, నీ భుజం మీద నా పేరు కొట్టుకో. ఇక్కడ కొట్టుకోవడం ఏంటే? కొట్టుకో. నేనంటే నీకు ప్రేమ లేదు తెలవాలంటే ఇక్కడ కొట్టుకో. ఇక్కడ తెక్కలోడు వెళ్ళి కొట్టుకొచ్చాడు. ఒక 6 నెలలు గడిచిన తర్వాత నేనంటే నీకు ప్రేమ కాదా అంది. ప్రేమ ఉండబట్టే కదా ఇక్కడ కొట్టించుకున్నాను అన్నాడు. ఇక్కడ కాదు, ఈసారి ఇక్కడ కొట్టించుకోమను. నీ ఎద మీద నా నామాక్షరాన్ని అసలు ఎక్కడ కొట్టుకోమని అడిగినప్పుడే దానికి గుండు కొట్టించాల. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కొట్టుకోమని, రేపు ఇంకెక్కడ కొట్టుకోమంటుంది, కళ్ళలో కొట్టుకోమంటుంది. ఎందుకని పోయినా పర్లేదని. జాగ్రత్త. ప్రేమించడం అంటే పచ్చబొట్టు కొట్టించుకోవడమా? ప్రేమించడం అంటే చీర కొని పెట్టడమా? ప్రేమించడం అంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట నా ఆజ్ఞలు గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. అప్పుడు మేమందరం వచ్చి, పరిశుద్ధాత్ముడు నా తండ్రి నేను మేమందరం వచ్చి అక్కడ నివాసం చేస్తాం. అందరం వస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అందరం వస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఆ సేవకుడు వినయ భయభక్తులు గలవాడై సేవకులు చెప్పిన మాట, నాయకులు చెప్పిన మాట వింటూ పవిత్రతను కాపాడుకుంటూ చక్కగా సంస్థ ఏదైతే బోధిస్తూ ఉందో ఆ కట్టుబాట్లు క్రమశిక్షణ ప్రకారం సేవ చేస్తున్నాడు అంటే అందరం వస్తాం. అలా కాకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కొంతమంది రాము కూడాను. అది హొసన్నా మందిరం అయిండొచ్చు కానీ రాము. ఎందుకంటే క్రమశిక్షణ లేరు కదా. అందరం అక్కడికి వెళ్ళలేం. అందుకే ప్రభు అంటాడు, ఒక్కడు నన్ను ప్రేమిస్తే వాడు మా ఆజ్ఞలన్నీ గైకొంటాడు. మేమందరం వచ్చి అక్కడ నివాసము చేస్తాం. స్తోత్రం చెప్పండి.
ప్రేమించిన సంగతి ఎదటి వాళ్ళకి తెలియకపోవచ్చు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, అన్ని యూట్యూబ్ ఛానల్స్లో లైవ్ వెళ్తుంది కనుక రేపు కూడా కుదరదేమోగా. ఇవాళ రాత్రి తణుకు హొసన్న మందిరంలో వార్షికోత్సవ కూడిక, రేపేమో మేదరమెట్ల ప్రత్యేక కూడిక. ఇవాళ రేపు మీకు కుదరకపోతే 11వ తారీఖు నింపాదిగా ఈ వర్తమానం వినండి. లూకాసు సువార్త 7వ అధ్యాయంలో అదే చెప్పింది నేను. లూకాసు సువార్త 7లో ఊరంతా సందడిగా, ఇట్లాగే సందడిగా ఉంది. ఇప్పుడు అద్దంకి పట్టణం అంతా ఏం జరుగుతుందో అర్థం కావట్లే. ఆ కటౌట్లు చూసి నేనే మైండ్ పోయింది నాకు. ఏ కటౌట్లు, ఎప్పుడు తీశారా ఈ ఫోటోలు, ఆ స్టిల్స్ ఏంటి, అదేంటి, మామూలు లేదమ్మా నాయన. నేను రాత్రి నిద్ర కళ్ళ మీద కారు దిగా 12:30, 1 గంట అప్పుడు హోటల్ ముందే కట్టిపెట్టాడు. ఎవడేడు బట్టోడు గుండోడు నాలాగే ఉన్నాడు చూస్తే నేనే మేము వస్తేనే ఇంత సందడిగా ఉంటే, ఆ రోజున యేసు ప్రభు గ్రామాలు తిరుగుతాడు. బాబాయ్ ప్రభంజనం అండి బాబా. ఏసైతో ఉన్నవాళ్ళు మీకులాగా కాళ్ళు చాపి కూర్చుంటారు, కాళ్ళు ఇట్ట అంటుంటారా, గడ్డం కింద చేయి పెడతారా, మోకాళ్ళు పట్టు కూర్చుంటారా? ఏసైతో ఉన్నవాళ్ళు ఎట్టుంటారు చెప్పు. ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి. ఏరా వాయించరా, వెళ్దాం. ఎంత 2:30 పెట్టు త్వరగా. ఒక్కొక్క చరణం వేద్దాం, పాడదాం వద్దా? ఏ బాబా విశ్వ విజేతవు సత్య విదాతవు నిత్య మహిమకు ఆధారము నీవు. విశ్వ విజేతవు సత్య విదాతవు నిత్య మహిమకు ఆధారము నీవు. దుఃఖ సాగరాన కృంగిన వేళ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నన్ను చేరదీసిన. 2 చేతులు పైకెత్తి. నీకేనయ్యా ఆరాధన, నీకేనయ్యా స్తుతి ఆరాధన. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. పాడదామా? తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమము నీవు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు. శ్రీమంతుడవై సిరిగే రాజువై పెద్దలను బాపి నా స్థితి. 2 చేతులు పైకెత్తి. నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజు. నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజు. ఆశ్రయుడా యేసయ్యా
స్తుతి ప్రభావము నీకేనయ్యా. సందడిగా ఉంది ఊరంతా. చెప్పండి, యేసు ప్రభు ఎవరింట్లో ఉన్నారు? సీమోను వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఈలోగా మరి ఆ తల్లిదండ్రులు అమ్మాయికి ఏం పేరు పెట్టారో తెలియదు, కానీ ఊళ్ళో వాళ్ళందరూ అమ్మాయిని ముద్దుగా పిలుస్తున్నారా, మదమెక్కి పిలుస్తున్నారో తెలియదు, కానీ పాపాత్పురాలైన అమ్మాయి వీధులు అలా వెళుతూ అరుగు మీద కూర్చున్న ముసలమ్మని అడిగింది, ఏమిటే ముసలే, ఊరంతా సందడిగా ఉంటే ఏమిటి సంగతి? ముసలమ్మ అంది, నీకు పగలంతా ఏం జరుగుతుందో నీకేటి తెలుసుద్దే, నైట్ షికారు చేసేదానివి, నీకేం తెలుస్తుంది? ముసలే మాటలు కట్టి పెట్టవే, ఏడు చెప్పు, ఊరంతా సందడిగా. ఏముంది, నజరేయుడైన యేసు సీమోను వాళ్ళ ఇంట్లో భోజనానికి వచ్చాడు ఇవాళ. ముసలమ్మ ఏమన్నా సువార్త చెప్పిందా పాపాత్మురాలైన స్త్రీకి? చెప్పలేదు. జస్ట్ నజరేయుడైన యేసు సీమోను వాళ్ళ ఇంట్లో ఉన్నారు అంతే. యేసు అనే మాట వినిన వెంటనే తన గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఎస్, యేసయ్య నామం శక్తి కలిగిన నామం. యేసయ్య నామం అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం, గొప్ప నామం. ఆ పేరు వింటేనే దడబుట్టిపోద్ది ఒక్కొక్కళ్ళకి. అందుకే కొన్ని చోట్ల యేసు ప్రభుని గురించి పాడిన, యేసు ప్రభు యొక్క ఊసెత్తిన, పది సినిమాలు వేస్తే నోరు ఎలబెడి చూస్తాడు. సిగ్గు నీచం మానవత్వం లేదు చూస్తా అంట. పరిశుద్ధుడైన నా ప్రభు ఊసెత్తితేనే కొంతమందికి ఉలుకెక్కువ. ఏమెక్కువ? వెంటనే ఈ పాపాత్పురాలైన స్త్రీ పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళి అత్తరుబొడ్డు తీసుకొచ్చి యేసు ప్రభు పాదాలు కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు రాసి మానకు ముద్దు పెట్టుకుంటుంది. సీమోనేమో లోలోపల ఉడికిపోతున్నాడు. కొత్త ఉడికిపోతుంది. మన యేసు ప్రభు ఎవరు? అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు. సీమోను ఏటో కొత్తలు ఆడిపోతున్నాడు. డబ్బే అంటే ఏం లేదు, బతుకంతా ఎవ్రీథింగ్ ఇస్ కూల్ యూనో ఎవ్రీథింగ్ ఇస్ కూల్. లేదు, నాకు అట్లా అనిపించట్లేదే. ప్రభువే సాక్ష్యం చెప్తున్నాడు. ఈమె నన్ను యేసు ప్రభు ఎవరింట్లో ఉండడానికి వచ్చారు? ఎవరి ఇంట్లో ఉండడానికి వచ్చాడు? ఆ ఇంట్లో కానీ ఆ వ్యక్తి గుండెల్లో కానీ ప్రభువుకి స్థానం లేదు. ఈవిడి గుండెల్లోకి ఆయన స్థానం ఇచ్చింది. విస్తారముగా నన్ను ప్రేమించింది గనక ఈమె విస్తారమైన పాపములు నేను క్షమించి ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్యని ప్రేమించే ప్రేమలో నీవు లీనమైతే ఎంత దూరమైన, భారమైన, కష్టమైన ఇష్టంగానే ఆ పని చేస్తాం. యాకోబుకి 12 మంది మగపిల్లలు, ఒక్కతే కూతురు దీనా. షెకెము కుమార్తెల వస్త్రధారణ చూడడానికి వెళ్ళింది. ఏం చూడడానికి వెళ్ళిందంట? అక్కడ అవసరమా మనకు? ప్రార్థన వాళ్ళకి అవసరమా? ఎక్కడ పడితే అక్కడ బెజ్జాలు పెట్టుకునే బట్టలు మనకు అవసరమా? ఆడబిడ్డలను కాదు, మగపిల్లలు. అరే, ఎక్కడ చిరిగిపోయి అవసరమారా? ఏమిటి అదన్నా? ఎయిర్ ఫ్రీ కంపెనీ పాస్టర్ అన్నాడు. ఏ ఫ్రీ అంట? తీసేయి, ఆల్ ఫ్రీ అయిపోద్ది అన్న. అవసరమారా? షెకెము కుమార్తెల ఫ్యాషన్ షోకి వెళ్ళింది. వై? మనం ప్రార్థనోళం కదా అంటారు. మీ పేటలో, మీ కాలేజీలో ఏమిటో నువ్వు సావిత్రి రోజుల్లో దాగున్నావు అంటారు. వాళ్ళంటే మనకు తప్పే ఉంది. పవిత్రమైన పరిశుద్ధమైన అలంకారం, నిత్య మహిమలో మనకు అక్షయ అలంకారాన్ని ఇస్తారు ప్రభు మనకు. హల్లెలూయా.
ఈ లోక వేషాలు వద్దు కదా. తండ్రి చెప్పలేకపోయాడు ఆ పిల్లకి. జీవితం బుగ్గిపాలు అయిపోయింది. చివరికి వాళ్ళ పెద్దోళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. పెద్దోళ్ళు వచ్చారు, సిట్టింగ్ వేశారు. ఈ సిట్టింగ్ కాదు, మాటల సిట్టింగు. సార్ చెప్పండి సార్, మావాడు మీ అమ్మాయి మీద బాగా ప్రేమించాడు మోసపడ్డాడు, ఏదో ఒకటి లేదు సార్. అలా కాదండి, మరి మేమేమో ప్రార్థన వాళ్ళ అమ్మాయిని చేసుకోవాలంటే తప్పనిసరిగా సున్నతి పొందాలి. చేసేద్దామా? ఎప్పుడు పడితే చేశాడు కదా అని నూడిల్స్ సేమియా అనుకున్నావా? అసలు సున్నతి గురించి మీకు అసలు అవగాహన ఉందారా? లేదు సార్. కానీ ఆ అమ్మాయి మీద అంటే దీనా మీద ఉన్న ప్రేమను బట్టి నేనే కాదు ఈ అద్దంకిలో ఉన్న వాళ్ళందరికీ సున్నతి మహోత్సవం పెడతాను. నువ్వు ఒక్కడే చేసుకు సావరా, ఊళ్ళో వాళ్ళందరికీ ఎందుకురా? చేద్దాం సార్, పోతే పోయింది. అమ్మాయి కంటే ఎక్కువ ఏంటంటే ప్రేమ. రాత్రంతా 2-3 రోజుల పాటు అల్లాడుతున్నారంట ఒక్కొక్కడు. అయినా యాకోబు లేయా కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు నువ్వు చాకరీ చేయాలి, తప్పదు. ఏముంది మామా, 7 సంవత్సరాలు నా లెక్కలో 7 రోజులతో సమానం. ఇట్టే ప్రేమ లోక సంబంధమైన ప్రేమల కోసమే దశాబ్దాలు శతాబ్దాలు పుష్కర కాలాలు కష్టపడి చాకరీ చేస్తుంటే, దేవునిని ప్రేమించే ప్రేమలో నీవు ఎంత వేరుపారి ఉన్నావో ఒక్కసారి ఆలోచించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదికాండం 34:12. ఆదికాండం 34 ఓలియు కట్నమును 10 ఇటుకరాలు బట్టీలు కావాలి, రాసిస్తావా? ఎత్తామండి, ఇబ్బంది ఏముందండి. ఒకప్పుడే ఉందిలే, మరి ఇప్పటికీ ఇటుకరాలు బట్టీలు ఉన్నాయో లేదో తెలియదు. కానీ ఇక్కడ సేవ చేసిన సేవకులు నాకు తెలిసి అశోక్ వాడెవడురా మీ నాన్న, మీరు చేశారు ఇక్కడ శ్యామన్న. ప్రక్కనే ఇటుకరాలు బట్టీలు కదా, ఎండలకి రక్తం ఎండలకి. ఎండలు ఒకటి, ఇటుకరాలు బట్టీలు ఒకటి, ఎండలు ఒకటి. ఎంతో ఇబ్బంది పడ్డారు ఆ రోజుల్లో. ఇప్పుడు మట్టి ఇటుకరాలు బట్టీలు తీసేసి ఉంటారు కాబట్టి కొంచెం చల్లగా ఉన్నట్టుంది ఇక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటారు? ఏం కావాలంటే అది రాసి ఇచ్చేస్తాం. ఎందుకు చెప్పాడో తర్వాత చదవండి. అంటే ఏమి కావాలంటే అవి ఇస్తాం సార్. ఎందుకంటే మా వాడు అక్కడ అమ్మాయి అంటే ప్రేమ. మేము నష్టపోవడానికైనా సిద్ధంగానే ఉన్నాం, కానీ మాకు ఆ అమ్మాయి మాత్రం అంటే ఈ లోక సంబంధమైన ప్రేమలు ఈ ఆప్యాయతలకు ఎంత తెగిస్తూ ఉంటే, క్రైస్తవ సమాజమా, నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆయన కోసం ఏదైనా త్యాగం చేసావా? ఎవరో ఓహో నువ్వు క్రిస్టియన్వా అని అన్నారంట. ఈ దెబ్బకి ఈ క్రైస్తవ్యానికి సంబంధించిన మేనరిజం, క్రైస్తవ్యానికి సంబంధించిన వేషధారణ అన్నీ మార్చేసి లోకస్తుల్లాగా తగలడిపోతున్నారు ఏదో చిన్న మాటకి. చాలు అనుకుంటున్నాను. యెషయా గ్రంథం 62:4. యెషయా గ్రంథం 62:4. విడువబడిన దానివని ఇక మీద నీవు అనబడవు, పాడైపోయిన దానివని ఇకను నీ సంఘాన్ని గూర్చి ఎవరు అనరు. హెప్సిబా అని నీకును. లైవ్లో చూస్తున్న వాళ్ళైనా ఇక్కడ ఈ నూతన మందిర ప్రతిష్ట ఆరాధనలో కూడి ఉన్న వాళ్ళైనా, ఒకవేళ మీకు ఆడపిల్లలు పుట్టి ఇంకా పేరు పెట్టకపోతే ఈ పేర్లు పెట్టుకోండి. ఈ శుభవేళ 9వ తారీఖు 9వ నెల. ఏం పేర్లు అమ్మాయి? ఇంకా హెప్సిబా, బ్యోలా అనే పేర్లు పెట్టుకోండి. గుర్తుండిపోతాయి చరిత్రలో, మీ పిల్లల పేర్లు అట్లా నిలిచిపోతాయి. మరి మగపిల్లలు పుడితే ఏం పేరు పెట్టమంటారు పాస్టర్ గారు? వర్తమానంలోకి వెళ్ళి ఆత్మపూర్ణుడు అయినప్పుడు చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. అది చదవండి మరలా 62వ అధ్యాయం 4వ వాక్యం.
విడవబడిన దానివని ఇక మీదట అనబడవు. పాడైన దానివని ఇక నీ దేశాన్ని గురించి, నీ కుటుంబాన్ని గురించి ఎవరికి మాట్లాడరు. మీరు విడవబడిన వాళ్ళు కాదు, త్రోసివేయబడిన వాళ్ళు, తక్కువ వాళ్ళు కాదు. ఇంకా చెప్పాలంటే వేరే వేరే మాటలు మాట్లాడొద్దు. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు మాట్లాడాలి. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, 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 ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చెప్తున్నారు, నేను మిమ్మల్ని వదలను, విడవను. మిమ్మల్నేనా? మరి మీ తర్వాత భవిష్యత్తు. 37వ కీర్తన 37వ కీర్తన 28వ వాక్యం. 37వ కీర్తన 28. పెద్దగా చదవండి. ఆయన తన భక్తులను విడువక, యెహోవా తన భక్తులను విడిచిపెట్టక వారిని ఎన్నటెన్నటికీ కాపాడుతారు. 25వ వాక్యం. వారి సంతానం భిక్షమెత్తడం కానీ, ఇబ్బంది పడడం కానీ, ఆకలితో పస్తు పడుకోవడం కానీ ఉండదు. దినమెల్లా దయార్థ హృదయులై. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ శుభవేళ ఒక సేవకునిగా మనస్సా వాచ చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాను. దేవుడు, మీరు దేవుని ఎడల భయభక్తులు కలిగిన బిడలు గనక దేవుడు మిమ్మల్ని ఎన్నటెన్నటికి విడిచిపెట్టడు, కాపాడుతారు. మీ సంతతిని కూడా నా దేవుడు భిక్షమెత్తనివ్వడు. దయార్థ హృదయులై అప్పిచ్చే స్థితిలో మీ పిల్లల దేవుడు ఆశీర్వదించును గాక. రెండో మాట, నేను వారిని విడువక. తలపైకి ఎత్తి ఒక చిన్న మాట చెప్తా. ఇవాళ తారీఖు ఎంత? నిన్న తారీఖు ఎంత? మొన్న తారీఖు ఎంత? 7వ తారీఖు విజయవాడ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో ఈ పాయింట్ చెప్పాను. ఒక పాయింట్ అదేంటంటే, ద వ్యూ పాయింట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్గానే ఉన్నారు. నేను మిమ్మల్ని విడవక, వదలక మీతోనే నివాసం ఉంటాను. అబౌట్ అవర్ సెల్ఫ్స్. మన వైపు ఎట్లా ఉంది? వన్ సైడా, బౌత్ సైడ్సా? దేవుడు క్లియర్గా అన్నారు, నేను నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నిన్ను విడవను, మీ మధ్యలో నివాసం ఉంటాను. ఆయన నివాసం ఉన్నంత వరకు మనకి ఏ ఇబ్బంది ఉండదు. నా తోడు ఉంటే ఓ నాయనా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, భయమే లేదయ్యా. ఆయన మనకు తోడుగా ఉంటే ఏ బాధర బందిలు లేవు. కాకపోతే శత్రువు ఎట్లాంటి తెలుసా? వాడు చేతగానోడు, వాడు ఆడింగోడు, వాడు ఏమి చేతగాని చావ చచ్చినోడు. ఏ చచ్చినోడు? ఆడోళ్ళు చూపెట్టండి ఒకసారి. చెప్పండి అని మీ తర్వాత. కానీ బాగా చేసిన వాళ్ళందరికీ ఎక్స్ట్రా గుడ్. ఎట్లా? చావ చచ్చినోడు. ఎట్లా? మీరు కూడా నో ప్రాబ్లం. అది జీనియాలజీ కదా. వాడు ఏమి చేయడం చేతగాకి ఏం చేస్తాడు తెలుసా? దేవుణ్ణి మన మీద రివర్స్గా అటాక్ చేయమని చెప్తాడు. ఎట్లబ్బా దేవుడు మన మీద ఎట్లాగా చేస్తాడబ్బా? చేస్తాడు. మోయాబు రాజు బాలాకుని పిలిపించి, మోయాబు రాజైన బాలాకు బిలాముని పిలిపించి, ఎంత కావాలంటాం తీసుకో, వీళ్ళు దేవుని ప్రజలంట, ఆశీర్వాదానికి వారసులుగా ఉండేందుకు పిలువబడ్డారంట. శపించు వీళ్ళని. కుదరలా. దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని. రాబోయే 2 రోజుల్లో నేను ఒక చిన్న షార్ట్ మెసేజ్, ఒక 20 minutes మెసేజ్ పెడతాను, చూడండి. దేవుని చిత్తమైతే నా తోటి సేవకుల వాళ్ళ వాటిలో కూడా పెడతాను.
అసలు వాగ్దానం అంటే ఏమిటి? ఈ 1వ తారీఖు దేవుడు ఇప్పుడు చెప్తున్నట్టు కాదు, ముందు రోజే ఆ వాగ్దానానికి సంబంధించిన ఫుల్ ప్యాకేజ్ పరలోకంలో కార్యసిద్ధిని కలుగు చేసేసి అప్పుడు సేవకుడితో చెప్తాడు, చెప్పు ఇది జరగబోతుంది కాదు, దేవుడు ఆల్రెడీ చేసి పెట్టేశాడు, అక్కడ చేసి మొత్తం ప్యాకేజ్ మూట కట్టేసి అప్పుడు సేవకుడికి చెప్తాడు. ఇది వాగ్దానం అంటే. స్తోత్రం చెప్పు గట్టిగా. సో మరింత ఎక్స్ప్లెనేషన్ నేను మరలా మీకు 2-3 రోజుల్లో చెప్తాను త్వరగా. గమనించండి, బిలాం అంటాడు, దీవించమని నాకు సెలవాయను. ఆయన ఆల్రెడీ దీవించేశాడు, నేను దాన్ని మార్చలేను. చివరికి ఆ బాలాకు నెత్తి బీక్కుని జుట్టు బీక్కొని ఏం చేయమంటావురా? బిలాం అన్నాడు, వాళ్ళ దేవుడు వాళ్ళకు తోడై ఉన్నంత కాలం నువ్వు గోంగూర మొక్క కూడా పెట్టగలవే. వాళ్ళ దేవుడు వాళ్ళకు తోడై ఉన్నంత కాలం నీ వల్ల కాదు. మరి ఏం చేయమంటారు? సేవకుడిగా నేనేది చెప్పకూడదు, కత్తుడు లంచం ఇచ్చావు కనుక ఏదో ఒకటి చెప్పాలి నేను అని చేత. వాళ్ళ దేవుడు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళేటట్లుగా చెయ్యేదైనా అంటే దేవుడికి లంచం ఇవ్వకరా చెప్తావా? దేవుడికి లంచం ఇస్తాడా? వాళ్ళ దేవుడికి నచ్చనిది ఏమిటో తెలుసా? ఒకటి విగ్రహారాధన. ఆకాశం అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని నేను తప్ప వేరొక్క దేవుడు మీకు ఉండకూడదు, నేనే. 2, వాళ్ళ దేవుడికి నచ్చనిది విగ్రహములకు అర్పించినది వీళ్ళు తినకూడదు. 3, వ్యభిచారం. ఈ 3 కనుక నువ్వు ప్రాక్టీస్లో పెట్టావంటే ఆటోమేటిక్గా వాళ్ళ దేవుడు వాళ్ళకి చెప్పకుండానే వెళ్ళిపోతాడు. వాళ్ళ దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు అనుకో, ఇక వాళ్ళు మెత్తబడిపోతారు. ఏమి దుర్మార్గం అండి! బాధతో చెప్తున్నాను. షిలోహు మందిరం అద్భుతమైన మందిరం. సమూయేలు కూడా అక్కడే తర్ఫీదయ్యి అద్భుతమైన సేవకుడిగా మార్చబడ్డాడు. కానీ ఒకానొక సందర్భంలో దేవుడు అంటారు, షిలోహు మందిరాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఇంత కష్టపడి మన మందిరం కట్టుకొని ఇక్కడ దేవుడు లేకుండా లైట్లు, ఫ్యాన్లు, మైకులు, జనము, స్టేజీలు, పోల్తోట్లు ఇవి అవసరమా? ఆయన లేని ఊహించుకున్నాం. ఊహించలేనే అయ్యో నేను స్పష్టంగా కొట్టుకున్నాడు. నా ప్రభు కృప లేని క్షణాన్ని నేను ఊహించలేనురా. కృప లేకపోతేనే ఊహించలేకపోతే ఇక ఆయన మనతో లేకపోతే శత్రు మనల్ని బతకనిస్తాడప్ప. శత్రు సమూహాలు మనల్ని బతకనిస్తాయా? మరి ఎందుకు అబ్రహాం తిమోతి పత్రికను తీసుకున్నాడు? జీవం కలిగిన దేవుని మందిరంలో జనులు ఎట్లా ప్రవర్తించాలో. క్రైస్తవ సమాజమా, ఆధ్యాత్మిక సమాజమా? ఒకప్పుడు మనం అవన్నీ వద్దు అనుకొని ఇందులోకి వచ్చాం. మరలా వాడెవడో మనల్ని ప్రోత్సహించి ప్రేరేపించి రెచ్చగొడితే వాటికి మొక్కుతామా? ఒకప్పుడు అవి వద్దు అని ఇందులోకి వచ్చాం. మళ్ళీ వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు, ఆడెవడో చెప్పి వీడెవడో పంది పెంట తిను. ఆడు చెప్పడం ఏంటి, ఈడు చెప్పడం, నువ్వు మొదట వినిన ఉపదేశం ఏంటి, మొదటి వర్తమానం ఏమిటి? ఏ వర్తమానానికి మీరు ప్రభావితమై పరిశుద్ధమైన ఆధ్యాత్మిక జీవితాన్ని చేయడానికి వచ్చారు ఇక్కడికి? బిలాము అనేవాడు, బిలాము అంటే అర్థం ఏంటి? జనములకు ప్రభు. అతను ఒక పాస్టరే, అతను ఒక సేవకుడే. తినచ్చలేం కదా, ఏం కాదు. ఒకసారికి దానియేలు మీద రాజుకి పిచ్చి, నెబుకద్నెజరుకి ఏమంటాడు? ఇదిగో నువ్వు జస్ట్ అక్కడికి వెళ్ళి మనస్సు నిండా నా తాలింపంతా నీవే యేసయ్యా, మనస్సులంతా దేవుడే, హృదయం అంతా దేవుడే, కానీ మొక్కేది ఎవరికి? అట్లా ప్లీజ్ నా మాట, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కుదరదు సార్, కుదరదు. దాని ముందు నుంచో నేను ప్రభువుని ఆరాధించడం ఏంటి? నెవర్.
ఉద్యోగం పీకేస్తా, పీకేయి మా ఊళ్ళోకి వెళ్ళి పేడ పిల్లకలు అమ్ముకుంటా. అద్దంకిలో అయితే చుట్టూ ఇటుకరాలు బట్టీలు ఉన్నాయి, ఏదో ఒక ఇటుకరాలు బట్టీకి వెళ్తా. తీసేయి ఉద్యోగం, పోతే పోయింది ఏదో ఉద్యోగం. మేము బతకలేమా? జామ పండ్లు అమ్ముకొని బతుకుతాం. ఆడెవడో పెడుతుంటే వీడెవడో పెడుతుంటే తిందామా? అవసరమా మనకు? నిన్న రాత్రి రమేష్ విజయవాడలో చెప్తా ఉన్నాడు వాక్యంలో, రాజభోజనం రా, తినండర్రా. నో సార్, మీరు తినకూడదండి. అది తిని ఈ దేహాన్ని మేము చెప్పమ్మా, దేహం అంటే దేవుని ఆలయం కదా, ఈ దేవుని ఆలయం మేము పాడు చేసుకోం సార్. దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడబ్బా, మీ హృదయాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వద్దు మనకు. 3 జారత్వం, వ్యభిచారం. మోయాబు స్త్రీలని వాళ్ళ మధ్యలోకి పంపించి జారత్వం, వ్యభిచారం జరిగించు, ఆటోమేటిక్గా వాళ్ళ దేవుడు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వద్దు వద్దు వద్దు. కొరింథీ సంఘమా, సంఘములో జారత్వం జరుగుతూ ఉన్నందున ప్రతి స్త్రీకి సొంత భర్త, ప్రతి పురుషునికి సొంత ఎక్స్ట్రా భార్యలు, అద్దెకి తెచ్చుకున్న వాళ్ళు, ఉంచుకున్న వాళ్ళు ఉండరాదు. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎట్లా ప్రవర్తించాలి? సేవ విస్తరిస్తూ ఉన్న కొలది అపవిత్రత జ్వరబడకుండా పవిత్రంగా ఎవరు ఉన్నా లేకపోయినా నా దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది. ఏసన్ గారు మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు, సంఘస్థులకు చెప్తా ఉంటాడు, ఈ దేవుని మందిరం ఎక్కడ ఉంటుంది, దేవుడు ఎక్కడ ఉంటారు, మీరుంటారు ఇక్కడ. మేము ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ఉంటాడు, ఈ మందిరం ఉంటుంది, మీరుంటారు ఇక్కడ, మీ సంతతి ఉంటారు ఇక్కడ. దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. దేవుని మందిరాన్ని పొరపాటు వదిలిపెట్టి వెళ్ళకూడదు. అన్ని ఆచారాలు, 3 ఆచారాల వైపు మరల మొగ్గు చూపద్దు. ఒకే ఒక్క మాట చదివి ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11 అన్నానా? 1 నిమిషం ఎక్కువైంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:14. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. తలల పైకెత్త. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఆత్మీయులందరిలో క్రీస్తు ప్రేమ గనుకుంటే, ఆత్మీయులందరిలో, సంఘస్థులందరిలో క్రీస్తు ప్రేమ, ఇంకా చెప్పాలంటే పౌలు అంటారు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది సంఘంలో? హెబ్రీ పత్రిక 10:24. హెబ్రీ పత్రిక 10:24. కొందరు మానేస్తూ ఉన్నట్లుగా సంఘముగా, సమాజముగా కూడుట మానక, 24:25 చూడండి. కొందరు మానుకొనినట్లుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకనిని ఒకడు హెచ్చరించుచు, యేసు క్రీస్తు రాకడ దినము సమీపించుట మీరు చూస్తూ ఉన్న కొలది మరి ఎక్కువగా అలాగున చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనిని ఒకడు ప్రోత్సహించుకోవాలి, పురికొల్పాలి, రేపాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇందాక ప్రారంభోత్సవంలో తెనాలి వెస్లీ పాస్టర్ గారు ప్రార్థనలు చేయిస్తూ శుభమా అంటూ ఈ మందిరం ప్రారంభిస్తూ ఉంటే, ఓ పెద్ద మందిరం ఇక్కడ కట్టబడాలి, సువిశాలమైన మందిరం ఒకటి కట్టబడాలి అనుకున్నప్పుడు నాకు ఒక్కసారిగా ఫీజులు మాడిపోయినాయి. అసలు ఇదే ఓపెన్ కాలేదు, ఇంకా కొత్త మందిరం ఎక్కడరా అంటే, ఏమో పరిశుద్ధాత్ముడు పలికించారు. మీరు గనక మీలో ఉన్న క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తూ ఉన్న కొలది అనేక నామకార్థ క్రైస్తవుల్ని, అన్యజనుల్ని దేవుని వైపు ప్రేరేపించి, ప్రోత్సహించి, పురికొలిపితే ఇంతకి 3 రెట్లు మందిరం మనకు కావాలి.
ఎందుకంటే ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. ఏదో మీ మట్టుకు మీరు, మీ కుటుంబాల మట్టుకు మీరు ముద్దుడుచుకొని కూర్చోవడం కాదు. దేవుడు మీకు తోడై ఉన్నట్లుగా, దేవుని సన్నిధి మీకు తోడై ఉన్నట్లుగా మీ సాక్ష్యం మీ గ్రామాలలో, మీ పేటల్లో, మీ కాలనీల్లో, మీ వీధుల్లో మ్రోగాలి. మోగినప్పుడు ఒక్కొక్క క్రైస్తవుని చెంగు పట్టుకొని ఎంతమంది వస్తారట? ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకొని ఎంతమంది వస్తారట? మరి 10 మంది వస్తే ఇంతకు 3 రెట్లు మందిరం కావాలి కదా. అంచేత క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తూ ఉన్న కొలది, యేసు క్రీస్తు ప్రేమ ఏంటి? కాపరి లేని గొర్రెలు చూసి పరితపించిపోయాడు. వెంటనే ప్రజలతో చెప్పారు, కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు, పనివాళ్ళ కోసం మీ తండ్రిని వేడుకోండి. సంఘం యొక్క బాధ్యత మాకు మంచి సేవకులు పంపించండి ప్రభువా. ఈ సంఘానికి మీ చిత్తానుసారమైన సేవకులు ఈ ద్రాక్ష తోటని కాయడానికి, ఫలింపచేయడానికి, వృద్ధి చెందించడానికి, ఈ ప్రతిష్ఠింపబడిన ఈ మందని కాచుకోవడానికి మంచి కాపరి కావాలని మీరు ప్రార్థన చేయాలి. అలాగే మీ వంతు బాధ్యతగా సంఘ విస్తరణలో ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమ కలిగిన వాళ్ళై, ఆ ప్రేమ చేత మీరు తొందర చేయబడి అనేకుని పొరుకులిపి ప్రోత్సహించి ప్రేరేపించి జీవంగల దేవుని మందిరంలో నాటబడి ఆయన రాకడకు సిద్ధపడే ఆ గుంపుల వాళ్ళు కూడా, జ్యేష్ఠుల సంఘముల వాళ్ళు కూడా ఉండేటట్లుగా మీరు మాత్రం మీ వంతు మీరు ప్రయాసపడి దేవుని ప్రతిఫలం పొందుతారని ఆశిస్తూ ఈ నా దేవుని మాటలు ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక.